ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సింహరాశి వారికి జన్మంలోనే రవి జన్మంలోనూ ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నదండి. అలాగే బుధుని యొక్క సంచారం కూడా ఒక 15 రోజుల పాటు ఒక 10 రోజుల పాటు బుధుని యొక్క సంచారం కూడా జన్మంలోనే జరుగుతూ ఉన్నది. ఇక శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనూ ద్వితీయ స్థానంలోనూ సంచారం జరుగుతూ ఉన్నది. ఇక సప్తమ స్థానంలో శని యొక్క ప్రభావం ఉన్నదండి. కుంభంలో ఉన్నారు, కానీ మనము వక్రగతి చేత 6వ స్థానంలో శని భగవానుగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. దశమ స్థానంలో గురువు యొక్క సంచారము, ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారము జరుగుతున్నది. అలాగే బుధుని యొక్క సంచారం కూడా ఒక 22 రోజులు మాత్రం ఏ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం జరుగుతూ ఉన్నదండి. అయితే వీరి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటని కనుక మనం ఆలోచించినట్టయితే రవి మనకి సింహంలో ఒక 16 రోజులు, తదుపరి ద్వితీయ స్థానంలో ఒక 14 రోజులు ఆయన ఒక సంచారం జరుగుతుందండి. ఇక్కడ రవి యొక్క సంచారం 1, 2 స్థానాల్లో జన్మము, ద్వితీయ స్థానంలో సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అందులో ఏ మాత్రము సందేహం లేదండి. 2 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా అటు శరీర ఆరోగ్యము, కుటుంబంలో వారి ఆరోగ్య విషయంలో, అలాగే ధన విషయంలో, అలాగే వాక్ విషయంలో కొంచెం పరుషంగా మాట్లాడటం, చీటికి మాటికి కోపపడటం పిల్లల మీద, భార్య మీద, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కొంచెం రావాల్సిన ధనం రాకపోవటం ఇత్యాది ఇవన్నీ కూడా మనకి ద్వితీయ స్థాన సంచారం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. అది మొత్తం మీద నెల రోజులు కూడా రవి యొక్క ఫలితం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇకపోతే బుధుని యొక్క సంచారం ఒక కొద్ది రోజులు వ్యయంలోను, అంటే 12వ స్థానం ఏంటంటే కర్కాటకంలో బుధుని యొక్క సంచారం ఒక 22 రోజులు జరుగుతుంది. ఒక 8 రోజులు మాత్రం జన్మంలో జరుగుతుంది. ఆ జన్మంలో జరిగేటటువంటి జన్మంలో జరిగేటప్పుడు సంచారం చేసేటప్పుడు కానీ, వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కానీ బుధుని యొక్క సంచారం వల్ల మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు రావు. అలాగే వృత్తి వ్యాపారాల్లో, ధనంలో, అన్ని విషయాల్లోనూ కూడా, ఆరోగ్య విషయంలోనూ ఈ విధమైనటువంటి మన తెలివితేటలు ఎక్కడ పని చేయకపోవటము ఇత్యాది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కొంచెము పని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం, వృత్తి వ్యాపారాల మీద కొంచెం అంత ఉత్సాహంగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోవటం, ఈ విధమైనటువంటి ఫలితాలు 1, 2 స్థానాలలో బుధుని యొక్క సంచారం వల్ల మనకు లభిస్తూ ఉన్నాయి. ఇకపోయినట్టయితే శుక్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఆయన జన్మంలో అంటే సింహరాశిలో 19వ తారీఖు వరకు ఆయన ఉంటారు. తర్వాత 11 రోజులు మాత్రం కన్యలో ఆయన యొక్క సంచారం జరుగుతుందండి. అంటే 1, 2 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుని యొక్క ఫలితం మాత్రం 1, 2 స్థానాల్లో జరిగినప్పుడు చాలా చక్కటి 2 స్థానాల్లోనూ అంటే మొత్తం నెలంతా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అంటే 1వ స్థానంలో ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉండటం, ఉత్సాహంగా ఉండటము, అలాగే శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకపోవటము, ఈ విధమైనటువంటి ఫలితాలు అన్నీ ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ధన ఆగమనం రావటము, మంచి మాట, అలాగే మీకు భార్యాభర్తల మధ్యన అనురాగము, పిల్లల మధ్యన 2వ స్థానంలో సంచారం వలన పిల్లల కుటుంబంలో సభ్యులందరితోటి, ఒక భార్యతోనే కాకుండా పిల్లలతోటి, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా బంధువులు ఎవరైనా ఉన్నట్టయితే అందరితోటి కూడా మనకి ఆప్యాయత అనురాగాలు ఉండటము, ఈ మాట అందరి చక్కటి మాట విధానము, అలాగే లలిత కళలు ఏమైనా మీకు వచ్చున్నట్టయితే వాటిలో కూడా మీకు మంచి ప్రదర్శించే అవకాశము, లేకపోతే వాటిని చూపించేటి వాటిని మీరు పెర్ఫామ్ చేయడానికి ఒక వేదిక దొరకటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు జన్మ, ద్వితీయ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే షష్టమ స్థానంలో శనిగా మనం తీసుకుంటున్నాము. షష్టమ స్థానంలో శనిగా తీసుకోవటం కూడా శని భగవానుడు మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అంచేత అక్కడ రోగాలు రుచులు లేకుండా
రోగాలు రొస్టులు లేకుండా ఉండటం, మనకే కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం ఆరోగ్యం బాగుండటము. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఒక కులిక్కి రావటమో, కులిక్కి వచ్చేటటువంటి దారి కనబడటమో అలాంటివి జరుగుతుంటాయి కోర్టు వ్యవహారాలలో. అలాగే రోగాలు, రుణాలు, ఎవరన్నా మనకి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా లేదా మనం వారికి ఇవ్వాల్సి ఉన్నా అది ఇచ్చేది ఉంటే ఇచ్చేయటము, తీసుకునేది ఉంటే మనకి రావటము, ఈ విధమైనటువంటి అవకాశాలు కూడా ఈ శని భగవాను యొక్క సంచారము వలన 6వ స్థానంలో సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శని భగవాన్ వల్ల మనకు దొరుకుతూ ఉన్నాయి. ఇకపోతే అష్టమంలో రాహు యొక్క సంచారం మాత్రము శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదండి. కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, అనుకున్న పనులు ముందుకు వెళ్లకుండా ఉండటం ఉంటుంది, కాస్త కొంచెం యాక్సిడెంట్స్ అవి అయ్యేటటువంటి అవకాశం, అంటే మెట్లు మించి పడే జారటమో, లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయటము. అంటే మనకి యోగం ఉన్నట్టయితే వెనకాల వాడు వచ్చి కూడా గుద్దవచ్చు, అది వేరే విషయం అనుకోండి. కానీ మనంతటా మనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం మనకి అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి. కొంచెము వృత్తి వ్యాపారాల్లో కొంచెం వెనకబడటము, అలాగే మనం ఉద్యోగం చేసే దగ్గర కూడా మనకి కొంచెం అక్కడ రావాల్సినటువంటి ప్రమోషన్లు ఏవో ఉన్నట్టయితే పెండింగ్లో పడటము, లేకపోతే కొన్ని ఉద్యోగపరమైన ట్రాన్స్ఫర్లు అలాంటివి జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం గురువు ఆ వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం, ఎక్కడైనా సరే మనకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను 10వ స్థానంలోని గురువు ఇవ్వజాలడు. ఇకపోతే 11వ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రము మనకి చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. మాట విషయంలో కానీ, సహాయ సహకారాల విషయంలో కానీ, ధైర్యంలో కానీ, సాహసం చేయటంలో కానీ, ఏదైనా మీరు ఒక షేర్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా ఇటువంటి వాటిల్లో మీకు మంచి అవకాశాలు కూడా అందిపుచ్చుకోగలుగుతారు. ఈ ఏకాదశి స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే వ్యయ స్థానంలో బుధుడి గురించి మనం ముందే చెప్పుకున్నామండి. జన్మంలో బుధుడితో చెప్పుకున్నప్పుడే ఏ స్థానంలో బుధుడి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ గోచార రీత్యా ఈ సింహరాశి వారికి జరుగుతూ ఉన్నాయి. అయితే వీరికి టోటల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రాశి వారికి ఈ మాసంలో కొంచెం రోగాలు అవి అంటే కొంచెం అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది, మనోవిచారం కలిగే సందర్భాలు ఉంటాయి, అకాల భోజనం జరిగేది, బంధుమిత్ర పరివారంతో అందరితోటి కూడా కొంచెం కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొంచెం విచారము, రోగము, బాధలు, ధన నష్టము, కుటుంబ చిక్కులు, క్రూర జంతువుల వల్ల భయము ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం మనకి ఈ సింహరాశి వారికి టోటల్గా ఈ నెలంతా మనం చెప్పుకోవాల్సి ఉంటుందండి. అంచేత దేనికి మీరు కంగారు పడక్కర్లేదండి, భయపడక్కర్లేదు. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, భయపెట్టము. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాము. అలాగే మిమ్మల్ని ఏదో తెల్లవారు కోటీశ్వరుడు అయిపోతారని కూడా మేము చెప్పవండి. అది శాస్త్రంలో ఎక్కడా లేదు. మేము ఊహించి చెప్పాల్సినటువంటి మాటలు అవి మా కల్పితాలకు ఉంటుంటాయి. అలాంటి కల్పితాలు కాదు, శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుందండి. మన ఛానల్ యొక్క ప్రత్యేకత అది. ఇది మీరు పరిగణలో తీసుకోండి. మీరు నవగ్రహ మంత్రాలని చూసుకోండి, రోజు చేసుకోండి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క శుభ ఫలితాలు కూడా మీ అనుభవంలోకే వస్తాయి, అందులో సందేహం లేదు. చేత రోజు దైవ ప్రార్థనతో పాటు నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసుకున్నట్టయితే మీకు శుభప్రదమైన ఫలితాలని వస్తాయి. శుభం భూయాత్.